అథమెటిక్లో ఈ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్గా రిపీట్ అవుతుంటాయి. జస్ట్ గ్యాప్ ఐడెంటిఫై చేసి ఆన్సర్ పెట్టేయచ్చు. మీకు చూపిస్తాను చూడండి. ఒక విద్యార్థికి 30% మార్కులు వచ్చి 12 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. అదే పరీక్షలో మరొక విద్యార్థికి 44% మార్కులు వచ్చేసి పాస్ మార్కుల కంటే 16 మార్కులు ఎక్కువ తెచ్చుకున్నాడు. అయితే ఆ పరీక్ష యొక్క గరిష్ట మార్కులు ఎంత? సింపుల్గా ఏం చేస్తారంటే పర్సంటేజ్కి గ్యాప్ తీసుకోండి. 30%కి 44% గ్యాప్ ఎంత? 14%. అండ్ పాస్ మార్క్స్ అనుకుంటే ఒకటికేమో 12 మార్కులు తక్కువ వచ్చాయి, ఇంకొకటికేమో 16 మార్కులు ఎక్కువ వచ్చాయి. ఈ గ్యాప్ ఎంత అవుతుంది? ఇద్దరికి గ్యాప్ వచ్చేసి ఆల్మోస్ట్ 16 + 12 అంటే 28 మార్క్స్. ఇక్కడ చూడండి 14% ఈజ్ ఈక్వల్ టు 28. 1% ఏమవుతుంది? 2 అవుతుంది. 100% ఏమవుతుంది? 200 అవుతుంది. సో మీ ఆన్సర్ వచ్చేసి 200. సింపుల్గా మీరు గ్యాప్ ఐడెంటిఫై చేసి ఆన్సర్ చేయొచ్చండి. లేదంటే మీరు ఆప్షన్స్ కూడా వెరిఫై చేయొచ్చు. ఆప్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే 200 మనకు ఆన్సర్ ఎలాగా తెలిసింది కాబట్టి ఇదే తీసుకొని మీకు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 200 కదా, ఈ 200లో ఫస్ట్ వాడికి చూడండి 30% మార్క్స్ అంటే ఎంత? 60 మార్క్స్ వస్తాయి. ఈ 60 మార్క్స్ వచ్చినోడు ఎంతతో ఫెయిల్ అయ్యాడు? 12 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు. అంటే పాస్ మార్క్స్ ఎంత? 16 + 12 72. అంటే ఇప్పుడు రెండో కేసు వెరిఫై చేసుకుంటే సరిపోద్ది. రెండో కేసు చూడండి. ఇప్పుడు రెండో వాడికి 44% మార్క్స్ వచ్చాయి. 200లో 44% అంట 88. ఈ 88 అనేది 72 కంటే ఖచ్చితంగా 16 మార్క్స్ ఎక్కువ ఉండాలి. 72 కంటే 16 మార్క్స్ ఎక్కువ ఉంది కదా. సో ఆ విధంగా కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు. గ్యాప్ ఐడెంటిఫై చేసి అయినా సాల్వ్ చేయొచ్చు, లేదంటే ఆప్షన్స్ అయినా మీరు వెరిఫై చేసుకోవచ్చు. కాబట్టి నేను ఆ ఫస్ట్ ఆప్షనే సింపుల్గా ఉంది కాబట్టి వెరిఫై చేశాను. అండ్ ఆన్సర్ కూడా మనకి ఎలాగో 200 తెలుసు కాబట్టి చేశాను. లేదంటే అన్ని ఆప్షన్స్ వెరిఫై చేయాలంటే టైం టేకింగ్. సో మీకు కాన్సెప్ట్ తెలిస్తే ఈజీగా సాల్వ్ చేయొచ్చు.